హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. ఒకసారి అయితే ఫోటో చూడండి ఎంత బాగుందో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకైతే తెలుస్తుంది, ఓకేనా. చూడడానికి అయితే ఫోటో అయితే బాగుంది అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కోసం మీ మొబైల్న పిక్సర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇమేజ్ అయితే తీసుకోండి. ఈ యొక్క ఇమేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క వెడ్డింగ్ ఫోటో ఉంటుంది కదా, యానివర్సరీ ఫోటో. సో ఆ ఫోటో యాడ్ చేసుకొని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ యొక్క ఫోటో ఈ విధంగా అయితే ఉంటుంది. ఫోటో అయితే ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. సో ఎరేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకుని పైన సెర్చింగ్ వచ్చేసి మీరు జస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని టైప్ చేసుకోండి, ఓకేనా. వెడ్డింగ్ యానివర్సరీ అని ఈ విధంగా టైప్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తాయి. ఫస్ట్ మనకు హ్యాపీ యానివర్సరీ ఉంటుంది. సో ఇదైతే తీసుకోండి, దీన్ని పైన పెట్టుకోండి, ఓకేనా. ఈ ఫోటో కొంచెం స్మాల్గా వేసి కొంచెం కిందకి అయితే పెట్టుకోండి. ఈ యొక్క ఫోటోని పైన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ మీద టాప్ చేసుకుంటే కొంచెం ఈ విధంగా స్క్రోల్ అనండి పైకంటే కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తూ ఉంటాయి, ఓకేనా. ఇక బుక్ లాంటివి. సో ఇందులో ఒక ఎఫెక్ట్ అయితే మీరు నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను. దీని విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిక్కర్ అయితే తీసుకోండి. స్టిక్కర్కి వచ్చేసి ఇంకొక ఎఫెక్ట్ అయితే తీసుకోండి, ఓకేనా. నేను ఒకటి తీసుకుంటాను, చూడండి, ఓకే. సో ఏది బాగుంటుందో చూసుకోండి మీకు, ఓకే. నాకు ఇది నచ్చింది. సో దీన్ని ఇదైతే యాడ్ చేస్తున్నాను ఇటు సైడ్, ఓకే. చాలా బాగా అయితే అనిపిస్తుంది, మనకు లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ యొక్క ఫ్లవర్స్ పెట్టడం వల్ల. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క డేట్ ఉంటుంది కదా, యానివర్సరీ డేట్. సో అదైతే టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ March 8 అని టైప్ చేస్తున్నాను, ఓకే, 08. సో ఈ విధంగా టైప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఏదైనా చేంజ్ చేసుకోండి, మీకు ఏదైనా బాగా అనిపించింది, ఓకేనా. జస్ట్ ఈ విధంగా చేంజ్ చేసుకొని స్మాల్గా వేసుకొని రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఈ విధంగా కొంచెం మూలకైతే ఈ విధంగా సైడ్కి అయితే పెట్టుకోండి. కొంచెం ఇక్కడ పిక్సెట్లో మీకు చాలా ఫాంట్స్ అయితే ఆటోమేటిక్గా ఇస్తుంది. సో లేకపోతే మీరు సెర్చింగ్ చేసినా వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ గ్యాలరీ రీసెంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గ్యాలరీకి రండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, ఓకేనా. అది ఎల్లో కలర్ అయితే ఉంటుంది మనకు ఆ ఇమేజ్ వచ్చేసి, ఓకేనా. ఓకే, మీకు ఆ ఇమేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను, చూసుకోండి, ఓకేనా. సో అక్కడ నుంచి మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి, ఓకే. ఈ యొక్క ఎల్లో ఇమేజ్ అయితే ఉంటుంది. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఇమేజ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఓకేనా. స్క్రీన్ చేసి ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే తీసుకురండి, ఓకేనా. ఇక్కడ వరకు తీసుకురండి, సరిపోద్ది. మనకు ఈ యొక్క ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది, ఓకేనా. సారీ, ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఓకేనా. ఓకే, చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, ఓకే. సో ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుని మీకు ఈజీగా అయితే సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.